రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి సంక్షేమం అభివృద్ధిని మెండుగా కలిగించే సూపర్ బడ్జెట్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్పై ప్రశంసలు కురిపిస్తూ పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని కార్యక్రమాలు ఇన్ని సంక్షేమాలు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మత్స్యకారులకు వచ్చేసరికి 260 కోట్లు, ఆటో డ్రైవర్లకు వచ్చేసరికి 450 కోట్లు, మధ్యాహ్న భోజనానికి 2160 కోట్లు, పోలవరానికి 6000 కోట్లు, 6105 కోట్లు, అలాగే భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి 9900 కోట్లు ఇచ్చారు. అదే వ్యవసాయ అనుబంధ శాఖలకు వచ్చేసరికి 53,752 కోట్లు రైతుల కోసం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర బడ్జెట్ రైతులకి మరి ఉపయోగపడే విధంగా వ్యవసాయ బడ్జెట్ 53,000 కోట్లు, అదేవిధంగా నీటిపారుదల శాఖకి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి 18,000 కోట్లు ఈ విధంగా ఇచ్చి ఒక పక్కనే అభివృద్ధి లక్ష్యంగా మరి ఇంకొక పక్కనే సంక్షేమ లక్ష్యంగా రెండు చక్రాల మీద ముందుకి తీసుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు ఆర్థిక సహాయం 2,320 కోట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి 91,527 కోట్లు, అప్పుడున్న 1,000 కోట్లు పెండింగ్ బిల్లు, ఈ మధ్యనే మొన్న 2,200 కోట్లు 1,200 కోట్లు లోకేష్ గారు మరి ఫీజు రీఎంబర్స్మెంట్కి రిలీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం పనిచేస్తాం. ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది. ఇటు రైతులకి అటు పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమమే ముఖ్యమనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ కంపెనీలకి ప్రోత్సాహంగా మరి బడ్జెట్లో కూడా వారికి ప్రోత్సాహంగా పర్సంటేజ్ ఏదైతే ప్రోత్సాహక పర్సంటేజ్లు ఉన్నాయో దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. మరి 9,75,000 కోట్లు మన ఇన్వెస్ట్మెంట్ వివిధ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ఏపీలో చేయడానికి మరి అగ్రిమెంట్లో ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దీనివల్ల పేదవాళ్ళకు కూడా ఉపయోగం వస్తుందని, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి మరి నారా లోకేష్ గారు ఈ విధంగా ఈ కంపెనీలు తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తూ ఈ బడ్జెట్ చాలా పేదలకు అందుబాటులో రైతులకు అందుబాటులో ఉన్నందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.